నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది. కానీ శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుల ఆకలి తీర్చడానికి శ్రీ సాయి కుమార్ గారిచే, శ్రీమతి కృష్ణవేణి గారిచే నెలవారీ జాతగా శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులతో అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి, శ్రీ సతీష్ రంగం గారికి, శ్రీమతి రాజీ గారికి, చిరంజీవి మీరా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసన్నలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిగ్గరిస్తున్న తండ్రి లాంటి పెట్టేశాఖ మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే సోరకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.